హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఏంజల్ వన్ డీమ్యాట్ అకౌంట్లో స్టాక్స్ ఎలా కొనాలి, ఎలా అమ్మాలన్న దాని గురించి క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికైతే ఏంజల్ వన్ యాప్లో స్టాక్స్ ఎలా కొనాలి, ఎలా అమ్మాలని క్లియర్ అయితే అర్థమైనది అవుతుంది కాబట్టి సో ఎవరు కూడా వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పటివరకు ఎవరికైతే ఏంజల్ వన్ అకౌంట్ లేదో కింద డిస్క్రిప్షన్లో మీకైతే ఏంజల్ వన్ సంబంధించిన డీమ్యాట్ అకౌంట్ లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి అయితే మీరైతే ఏంజల్ వన్ డీమ్యాట్ అకౌంట్ అనేది అయితే క్రియేట్ అయితే చేసేసుకొని క్రియేట్ చేసుకున్నందుకైతే మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే ఈ అకౌంట్ అనేది అయితే క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే మెయింటైన్ కూడా అయితే చేయొచ్చు. కాబట్టి ఎవరు కూడా మిస్ అయితే అవ్వకుండా ప్రతి ఒక్కరైతే ఏంజల్ వన్ డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకొని సో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ప్రతి ఒక్కరికైతే ఒక డీమ్యాట్ అకౌంట్ అయితే అవసరం అయితే ఉంటుంది. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరైతే ఈ ఏంజల్ వన్ సంబంధించిన డీమ్యాట్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసేసుకోండి. సో ఫస్ట్ మీరు క్రియేట్ చేసుకున్న దాని తర్వాత మీకు అయితే పక్కన కనిపిస్తున్న లాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మీకు అందులో స్టాక్స్ ఎలా కొనాలి, ఎలా అమ్మాలని క్లియర్గా అయితే చెప్తా వినండి. ఫన్స్ మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీకైతే కింద అకౌంట్ అనేది అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ అయితే చేసేయండి. ముందుగా మీరు ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీ బ్యాంక్లో నుంచి డీమ్యాట్ అకౌంట్లోకి మనీ అనేది అయితే ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఆ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ కూడా క్లియర్గా అయితే చెప్తాను. చాలా సింపుల్గా అయితే ఉంటుంది, ఏం పెద్ద కాంప్లికేటెడ్ అయితే ఉండదు. సో మీకు ప్రాసెస్ చెప్తాను, క్లియర్ అయితే వినండి. మీకు ఇక్కడ యాడ్ ఫండ్స్ అనేది అయితే కనిపిస్తుంది, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఇక్కడ కనిపిస్తున్న లాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో మీరు ఎంతైతే మనీ యాడ్ చేయాలనుకుంటున్నారో సో అదైతే ఎంటర్ అయితే చేయండి. సో నేను ఒక 500 రూపీస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో 500 అయితే టైప్ అయితే చేశాను. సో దాని తర్వాత మీకు కింద యాడ్ 500 అనేది ఉందిగా, సో ఆ బ్లూ కలర్ దాని అయితే క్లిక్ అయితే చేసేయండి. దాని తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ అంటే మనీ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకొని వన్స్ మీరు ఆ పిన్ ఎంట్రీ చేసి అందులోకి మనీ ట్రాన్స్ఫర్ చేయగానే సక్సెస్ఫుల్గా మీకైతే ఇక్కడ మనీ అనేది అయితే యాడ్ అనేది అవుతుంది. సో మీరైతే సక్సెస్ఫుల్గా ఈ డీమ్యాట్ అకౌంట్లో మీ బ్యాంక్లోంచి ట్రాన్స్ఫర్ చేసి మనీ అయితే యాడ్ అయితే చేసుకున్నారు. ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అలాగే ఆ స్టాక్స్ని ఎలా సేల్ చేయాలని క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీరు కూడా వీడియోని అయితే ఎక్కడైతే స్కిప్ అనేది చేయకండి. సో ఇది మీకు ఈజీగా అర్థం కానీ ఒక స్టాక్ని అయితే డెమో పర్పస్లో మీకైతే కొని అమ్మని అయితే చూపిస్తాను. ఇదేం స్టాక్ రికమెండేషన్ కాదు, మీకు ఎటువంటి స్టాక్ అయితే ప్రమోట్ అనేది చేయట్లేదు. జస్ట్ మీకు ఎలా కొనాలి, ఎలా అమ్మాలి అనే దాని గురించి చూపించడానికి మాత్రమే ఈ స్టాక్ అనేది సెలెక్ట్ అనేది చేసుకున్నాను. సో మీరైతే ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరైతే కొద్దిగా జాగ్రత్త మీరు ఆ స్టాక్స్ గురించి రీసెర్చ్ చేసి మంచిది అనుకున్నప్పుడు మాత్రమే ఆ స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై అనేది చేయండి. ఏదో ఫ్లూక్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీరు నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాని గురించి క్లియర్గా రీసెర్చ్ చేసి దాని ఫండమెంటల్స్ లేకపోతే టెక్నికల్ అనాలిసిస్ మొత్తం చేసి మంచిగా ఉన్నది అనుకున్నప్పుడు మాత్రమే ఈ స్టాక్ మార్కెట్లో స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ అనేది చేసేయండి. సో ఇప్పుడైతే మీరు ఏదో ఒక స్టాక్స్ని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకొని, అంటే ఏదో ఒకటి అంటే కాదు, మీరు దాని గురించి క్లియర్గా రీసెర్చ్ చేసుకొని మంచిది అనుకున్నప్పుడు మాత్రమే స్టాక్ మార్కెట్లో అయితే ఇన్వెస్ట్ అనేది చేయండి. సో ఇప్పుడైతే మీకు ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలని డెమో పర్పస్లో మీకు ఒకటి అయితే చేసి అయితే చూపిస్తాను. మీకు ఇక్కడ అదాని పవర్ అని అయితే కనిపిస్తుంది, సో దాని అయితే కొని అమ్మని అయితే చూపిస్తాను. అలా అయితే మీకు ఈజీ అయితే అర్థమవుతుంది ఎలా కొనాలి, ఎలా అమ్మాలని. సో ఇప్పుడైతే ప్రాసెస్ చెప్తాను, క్లియర్గా అయితే వినండి. సో పైన మనకైతే సర్చ్ బార్ అనేది ఉంది, సో దాంట్లో మీరైతే అదాని పవర్ అనేది సెర్చ్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క స్టాక్ అయితే మనకైతే ఇక్కడ డిస్ప్లే అయితే అవ్వదు. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మీరైతే కంపల్సరీ పైన మీకైతే సెర్చ్ బార్ అయితే ఉంది, మీకు నచ్చిన స్టాక్ పేరు అయితే అక్కడైతే ఎంటర్ అయితే చేయండి. దానికి సంబంధించిన రిజల్ట్స్ అని అయితే మీకైతే కింద డిస్ప్లే అయితే అవుతాయి. సో ఇక్కడైతే మనకైతే అదాని అని ఎంటర్ చేయగానే మనకు అదాని పవర్, అదాని గ్రీన్, అదాని పోర్ట్స్ ఇలా అదానికి సంబంధించిన అన్ని స్టాక్ లిస్ట్ అనేది అయితే వచ్చాయి. సో మన సెలెక్ట్ చేసుకునే అదాని పవర్ అది పైనే ఉంది కాబట్టి దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసేస్తున్నాం. దాని తర్వాత మనకైతే కింద బై సెల్ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే ముందుకైతే బై చేద్దాం అనుకుంటున్నాను. సో బై ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకున్నాను. దాని తర్వాత మనకైతే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం అయితే స్టాక్ అయితే బై చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మీకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి, డెలివరీ, ఇంట్రాడే, పే లెటర్. ఈ మూడిట్లో నుంచి అయితే మీరైతే డెలివరీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ మీరు ఎన్ని షేర్స్ అయితే కొందాం అనుకుంటారో ఆ కౌంట్ అయితే ఎంటర్ అయితే తీయండి. సో నేను 2 షేర్స్ అయితే కొందాం అనుకుంటున్నా. సో 2 అయితే ఎంటర్ అయితే తీసాను. సో నేను కొన్న 2 షేర్లకు గాను ఎంత అవుతుందో కింద డిస్ప్లే అయితే అయింది చూడండి. సో నేను కొనే 2 షేర్స్కి కానీ నాకైతే 430 రూపీస్ అయితే పడుతుందన్నమాట. అలాగే ప్లస్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. సో ఎక్స్ట్రాగా మనకు ఛార్జెస్ కూడా పడతాయి కాబట్టి సో ఆ ఛార్జెస్ కూడా మనకైతే ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తారు. సో ఎంత ఛార్జెస్ పడుతున్నాయో మీరు తెలుసుకునే కోసం అయితే ఆ ఛార్జెస్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. మీకు అక్కడ ఎంత ఛార్జెస్ పడుతుందో మనకు క్లియర్గా అయితే మనకైతే కింద అయితే కనిపిస్తుంది చూడండి. మనకు ఓవరాల్గా 6.41 రూపీస్ ఛార్జ్ అనేది పడుతుంది.
మొత్తం కలుపుకుంటే మనకైతే దగ్గర దగ్గర 439 రూపీస్ అయితే అవుతుంది. దాని తర్వాత మనకైతే ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి అయితే ఉన్నాయి. ఒకటొచ్చి మార్కెట్ ప్రైస్, ఇంకోటి వచ్చేసి లిమిట్. సో ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకుందామంటే ఇప్పుడు వాటి గురించి కూడా క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకే అర్థమవుతుంది. మీరే మాన్యువల్గా అయితే మీరైతే సెలెక్ట్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి మార్కెట్ అంటే ఏం లేదు, ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ అయ్యే ప్రైస్ అయితే ఉందిగా, సో ఆ ప్రైస్కే మీరు స్టాక్స్ కొనుక్కోవాలనుకున్నప్పుడు అయితే ఈ మార్కెట్ అనే ఆప్షన్ అనేది అయితే యూజ్ చేయండి. ఒకవేళ నేను ఈ ప్రైస్కి వస్తే మాత్రమే స్టాక్స్ని బై చేస్తాను అనుకున్నప్పుడు ఈ లిమిట్ ఆప్షన్ అనేది అయితే యూజ్ అనేది చేయండి. ఇప్పుడు ఒక స్టాక్ ప్రైస్ వచ్చేసి మార్కెట్లో 250కి అయితే ట్రేడ్ అవుతుంది అనుకోండి. మనం మార్కెట్ పెట్టి ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు మనకైతే డైరెక్ట్ 250 రూపీస్కే స్టాక్ అనేది అయితే వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మనం లిమిట్ పెట్టేసి మనం 240 రూపీస్ అనేది పెట్టినప్పుడు ఆ ప్రైస్ అనేది అయితే 240కి అంటే స్టాక్ ప్రైస్ 240కి తగ్గినప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకైతే 240 రూపీస్కి స్టాక్ అనేది అయితే బై అనేది అవుతుంది. సో మనం ఈ లిమిట్ ఆప్షన్ యూజ్ చేసుకొని మనం నచ్చిన ప్రైస్ రేంజ్కి మనమైతే స్టాక్స్ అయితే బై అనేది చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత మనకైతే కింద అయితే కనిపిస్తుంది ప్లేస్ ఆర్డర్ అనేది అయితే ఉందిగా, దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఆర్డర్ అనేది అయితే ప్లేస్ అనేది అవుతుంది. సో ఒకవేళ మనం లిమిట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో ఆ లిమిట్కి వచ్చేంత వరకు వెయిట్ చేసి మనకైతే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. ఒకవేళ మనం మార్కెట్ పెడితే ఏమంటే మనకైతే ఆ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి డైరెక్ట్ మన పోర్ట్ఫోలియో కిందకి మన పోర్ట్ఫోలియోలో ఆ స్టాక్ అనేది యాడ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మీరు బై చేసిన స్టాక్ని చూసుకోవాలంటే కింద మనకైతే పోర్ట్ఫోలియో అనేది కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ అనేది చేయండి. ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట మన స్టాక్స్ పర్ఫార్మెన్స్. సో ఇప్పుడైతే కొనడం అయితే అందరికైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడైతే మీరు ఎలా సేల్ చేయాలనే ప్రాసెస్ కూడా క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్గా అయితే వినండి. సో అదాని పవర్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే కింద సెల్ బటన్ అయితే ఉంది, దాన్ని కూడా క్లిక్ అయితే చేయండి. సో సేమ్ ఇంత ముందుకు మనం ఎలా అయితే బై చేసామో అదే ప్రాసెస్ ఇక్కడ సెల్లింగ్లో అయితే ఉంటుంది. సో అదే ప్రాసెస్ని అయితే ఇక్కడ మనం ఎన్ని షేర్స్ అయితే సేల్ చేద్దాం అనుకుంటున్నామో సో అన్ని షేర్స్ కౌంట్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. మనకైతే ఇక్కడ మ్యాక్స్ కౌంట్ అనేది ఒకటి అనిపిస్తుంది. సో ఎన్ని షేర్స్ వరకు మనం అమ్మొచ్చో అక్కడైతే డిస్ప్లే అయితే అవుతుంది. మనం ఇంతకుముందుకు 2 షేర్స్ కొన్నాం కాబట్టి మన దగ్గర 2 షేర్స్ అయితే ఉన్నాయి. వాటిని అయితే మనం అయితే ఇప్పుడైతే అమ్మేయచ్చు కాబట్టి మనకైతే ఇక్కడ 2 అని అయితే కనిపిస్తుంది. ఆ 2 అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేస్తున్నాను. దాని తర్వాత మనకు మార్కెట్ లిమిట్ ఈ రెండింటి గురించి క్లియర్ అయితే మనకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే ఇప్పుడైతే లిమిట్ ప్రైస్లో సెల్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. కరెంట్ అదాని పవర్ స్టాక్ ప్రైస్ వచ్చేసి 216.30 ట్రేడ్ అనేది అవుతుంది. సో నేనైతే దాన్ని అయితే లిమిట్లో పెట్టి 216.60 అయితే సెల్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో దాన్ని అయితే ఇక్కడైతే పెట్టాను, లిమిట్ పెట్టేసి 216.60 కింద అయితే లిమిట్ అనేది పెట్టేసి ప్లేస్ సెల్ ఆర్డర్ అయితే క్లిక్ అయితే చేశాను. చూసుకోవచ్చు మనం పెట్టిన ఆర్డర్ అయితే పెండింగ్లోకి అయితే వచ్చేసింది. ఎప్పుడైతే ఆ స్టాక్ ప్రైస్ వచ్చేసి 216.60 వచ్చిందో అప్పుడే మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. వెంటనే మనం పెట్టిన షేర్స్ అయితే సెల్ అవుతాయి. ఆ సెల్ చేసిన తర్వాత వచ్చిన మనీ మొత్తం మన అకౌంట్లోకి అయితే అంటే డిమాట్ అకౌంట్లోకి అయితే రిటర్న్ అనేది వస్తాయి. ఇలా సింపుల్గా మీరైతే స్టాక్స్ అనేది కొనొచ్చు, అమ్మొచ్చు. సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. మీరు పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు స్టాక్స్ కానీ అమ్మితే మీకు ఈజీగా అయితే అర్థం అనేది అవుతుంది.